శత్రువులు ఎక్కడో ఉండరండి, మన చుట్టుపక్కల, మన ఇంట్లోనే మన వెనకాల తిరుగుతూ ఉంటారు. మన అత్త రూపంలో, మన మావయ్యల రూపంలో, మన తోడుకోళ్ల రూపంలో, మరుదుల రూపంలో ఉంటారు. ఈ విషయం అనుభవించిన వాళ్ళకి తెలిసి, ముఖ్యంగా ఇవన్నీ ఫేస్ చేయాలంటే మన హస్బెండ్ అనేది మనకి సపోర్ట్ గా ఉంటే ఇవన్నీ మనకి ఒక లెక్క కాదు. కానీ ఆ హస్బెండే మమ్మల్ని సపోర్ట్ చేయకుండా మమ్మల్ని తీసి పడేసినప్పుడు మనకు కలిగే బాధ అది చాలా దారుణంగా ఉండిద్ది కదా. చేసి పెట్టేది మేమైతే పొగిడేది వాళ్ళది. మనుషులకి విశ్వాసం లేకుండానే పోతుంది ఈ రోజుల్లో. భర్త మన సపోర్ట్ ఉంటే మనం ప్రపంచాన్ని జయించినట్టంత విజయంగా ఫీల్ అవుతాము. కానీ ఆ భర్తే మనతో తోడుగా లేకపోతే అమృతం కూడా విషంలాగే ఉండిద్ది. నేను ఎటు చెప్పను, అందరితో మంచిగా ఉంటాను అనుకుంటారు వాళ్ళు. కానీ ఎటు చెప్పక ఏదో గొప్ప పని చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళకి జరిగిన విషయం ఇది. తన అత్తకి తన భర్త తనంటే ఇష్టం ఉండదు. అలాంటప్పుడు తన గురించి ఎందుకు ఇంటింటికి వెళ్ళి చెప్పుకునేదో అర్థం కాదు. నా కొడుకు మీద ప్రేమ ఉంటే అలా తన గురించి, తన భార్య గురించి అలా ఇంటింటికి వెళ్ళి చెప్పుకోదు. 5 కన్నా, 3 కన్నా, 2 కన్నా, ఒక్కళ్ళని కన్నా కూడా అందరినీ ఒకేలాగా చూడాలి. నువ్వు అందరినీ ఒకేలా చూడు, అందరూ ఒకేలాగా తయారవుతారు. కానీ